హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు చాలా రోజుల తర్వాత మళ్ళీ పాడ్కాస్ట్ ప్లాన్ చేసాం. ఈ రోజు పాడ్కాస్ట్ వచ్చేసరికి మొత్తం వీడియో అంతా ఒకే ఒక మూవీ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాం. అదే సారపట్ట పరంపర. ఏదంటే పృథ్వీ ఉన్నాడు నాతో పాటు. పృథ్వీ మీకు ఎలాగో తెలుసు కదా. హాయ్ పృథ్వీ. హాయ్ రా. ఇప్పుడు వీడియోలోకి ఎంటర్ అయిపోతే ఫస్ట్ సారపట్ట పరంపర మేము ఎందుకు ఎంచుకున్నామంటే చాలా సినిమాలు ఉన్నాయి మంచివి మాట్లాడుకోవడానికి. కానీ ఇది ఎందుకంటే నాకెందుకు ఈ సినిమా చూస్తే మొత్తం ఒక లైఫ్ అంతా ఒక సినిమాలో పెట్టినట్టు, ఒక 2.5 hours 3 hours పెట్టినట్టు అనిపిస్తుంది. కాబట్టి చాలా సార్లు చూసాం. ఇప్పుడు పృథ్వీ చాలా సార్లు చూసాడు, నేను చాలా సార్లు చూసాను. మేము చాలా సార్లు మాట్లాడుకున్నాం గంటల తరబడి ఆ సినిమా గురించి. ప్రతి పిన్ టు పిన్, ప్రతి పాయింట్ కూడా మేము డిస్కస్ చేస్తాం. అంటే ప్రతి క్యారెక్టర్, హీరో క్యారెక్టర్, హీరోయిన్ క్యారెక్టర్, ఆ చిన్న చిన్న డైలాగ్స్, మధ్యలో కామెడీ, ప్రతిదీ మేము డిస్కస్ చేస్తున్నాం. ఒక పాయింట్ ఆఫ్ సీన్ నుంచి మేము ఎంటర్ అవుతాం. అక్కడి నుంచి మొత్తం అంతా మాట్లాడదాం అనమాట. ఇప్పుడు నేను ఏం స్టార్ట్ చేద్దాం అనుకున్నానంటే డాన్సింగ్ రోజ్ ఫైట్ సీన్. ఒరే, ఇప్పుడు డాన్సింగ్ రోజ్ కి సమరాకి ఫైట్ సీన్ స్టార్ట్ అవుతుంది కదా. అంటే ఈ మాటలు కుదురుతాయి కదా. శివతర దగ్గరికి రంగయ్య వెళ్ళి మాట్లాడతాయి కదా, మా సమర మీతో మాట్లాడతాడు, సమర ఆడుతాడు, డాన్సింగ్ రోజ్ కలిసి అనుకునే. అప్పుడు ఫస్ట్ అడుగుతాడు కదా డాన్సింగ్ రోజ్, ఏం గురువు గారు మీకు ఆటలో రూల్స్ తెలియబెట్టి మెయిన్ బోర్డ్ ఆటగాడిని ఓడించకుండా వ్యాట్పుల్ ఎడగొడిస్తాడు. అప్పుడు డాడీ అంటాడు కదా, మెయిన్ బోర్డు ఆటగాడు అంటే ఎవరు నేను ఓడిస్తే సరిపోద్ది అంటాడు కదా. మెయిన్ బోర్డు లో సరైన ఆటగాడిని ఓడించి తీసుకురా. సరైన ఆటగాడు అంటే నిన్ను కొడితే సరిపోతుందా? వీడు కూడా అసలు ఎక్స్పెక్ట్ చేసి ఉండడు, ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. సడన్ గా వచ్చేసి హీరో వచ్చేసి రెండు రౌండ్లు ఓడించేస్తాను సరిపోద్దా అని అడుగుతాడు. ఇది అంటాడు రా ఎవడు, డాన్సింగ్ రోజు అంటాడు 2 రౌండ్లు కూడా నాతో ఆడలేదంటే 2 రౌండ్లు డాన్సింగ్ రోజు అంతా ఆడడం కష్టమే, 2 రౌండ్లు ఆట ముగించేస్తానంటాడు. 2 రౌండ్లు ముగించేస్తానంటాడు. అప్పుడు డాడీ అంటాడు ఎలాగా, రోజంతో 2 రౌండ్లు దాటం కష్టమే కానీ 2 రౌండ్లు ఆటనే ముగించేస్తా. డాడీ క్యారెక్టర్ కూడా హైలైట్ రా. దీనికన్నా ముందు ఇద్దరికి కాన్వర్సేషన్ అవుతుంది. వీడు కూడా వెళ్దాం అవుద్దా, అసలు ఆడదాం అవుద్దా పిచ్ లో ఉంటాయి కదా. నేను ఆడడం గురువు గారు అమ్మకి ఇష్టం ఉండదని చెప్పేస్తుంది. ఈ రంగయ్య ఎవరు ఫీల్ అయిపోయి వెళ్ళిపోతే ఈ సింహాచలం ఆటలకు ఉందా, ఎలకాలంగా ఉందా అని అడుగుతాడు బాబా. ఏంటి ఎటకారంగా ఉందా అని అడుగుతున్నా. వచ్చావు, మాట్లాడవు, వెళ్ళిపోయావు. ఉందా ఎలకాలంగా ఉందా అయ్యారు మీకోసం ఆడతాననేసి అప్పుడు ఇటు రెడీ అవుతాడు సమరంగా. అప్పుడు రెడీ అవుతాడు. ఇప్పుడు నువ్వు బాహుబలి తీసుకుంటే ప్రభాస్ ని హైలైట్ చేయడానికి ప్రభాస్ కన్నా పెద్ద విలన్ పెట్టాలి, అదే రానా. అంతే కదా. ఇప్పుడు రానా ఇప్పుడు విలన్ బాగా హైలైట్ చేస్తే ఎవరు టాప్ లోకి వస్తాడు, హీరో టాప్ లోకి వస్తాడు. సారపట పరంపరలు కూడా నీకు డాన్సింగ్ రోజు తో ఫైట్ సీన్ అనగానే డాన్సింగ్ రోజు బాగా హైప్ ఇస్తాడు. ఎలాగే ఈ కదా మొత్తం చెన్నై బాక్సింగ్ పరంపరలోనే డాన్సింగ్ రోజు కాలు కదలకి ఎవరి దగ్గర లేదు, స్టైల్ గా అవతలోనే గెలుస్తున్నాడు అన్నట్టుగా ఆడుతాడు. లాస్ట్ కి ఆడు ఓడిస్తాడు. కాళ్ళు గట్టి ఊహించడం గట్రా సేమ్ డాన్స్ చేసినట్టు అంటాడు. అందుకే డాన్సింగ్ రోజు పేరు వచ్చింది అంటాడు. సీతకు ఒక చిరకలాగా ఎగరాలి, కందిరేగలో కొట్టాలి అంటాడు కదా. అదే ఆ ఒక్క నిమిషం వీడియో చూపిస్తాడు. అప్పుడు నాకు అనిపిస్తుంది నీ అమ్మ ఎలాగైనా కొట్టాలరా, ఈ నెలగైనా సమరగడ చిర కొట్టాలని అనుకుంటాం. ఇంకా అక్కడి నుంచి ఈ ట్రైనింగ్ అంతా స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు నార్మల్ గా నువ్వు బాక్సింగ్ లో చూసుకుంటే 2 minutes ఒక రౌండ్, 10 రౌండ్లు ఉంటాయి. 10 రౌండ్లకి 2 minutes కి మధ్యలో బ్రేక్ 1 minute, అంటే అరగంట మొత్తం ఫైట్ సీన్. 2 నిమిషాలు ఒక రౌండ్ చెప్పిన 10 రౌండ్లు 20 నిమిషాలు. అంటే నువ్వు దెబ్బలు కాసుకుంటూ 20 నిమిషాలు రింగ్ లో నించోవాలి. ఇంకా అవతల కొట్టాలి దెబ్బలు కాస్తుంది కాక. ఇప్పుడు చూడు డాన్సింగ్ రోజు గారి ఫైట్ సీన్ ఉంటది కదా, కరెక్ట్ గా కొట్టే సీన్ ఆడు చేతులు దించేస్తాడు. అంటే లెక్కేసేస్తాడు మొత్తం అంతా. ఈ చెయ్యి ఎలా వస్తుంది, ఇలా తప్పించుకోవాలి, తర్వాత ఇక్కడ కొడుతుందండి ఇలా తప్పించుకోవాలి అని టైపులు లెక్కేసి మామూలుగా వీడికి పెద్ద ట్రైనింగ్ లేదు, అప్పటికప్పుడే ట్రైనింగ్ వస్తుంది కదా. కానీ చేతులు దించి అంటే రంగయ్య ఎవరికి కూడా ఇష్టం ఉండదు, ఆ గురుగాడికి అతనికి కూడా ఇష్టం ఉండదు వీడు చేతులు దించి కొట్టడం. కానీ వీడు అలాగే కొడతాడు. ఎందుకంటే ఆడు అందరికి ఫ్యాన్ ఇంకా చిన్నప్పటి నుంచి ఇది చూసి 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 అంటే రోజు బాక్సింగ్ చూసి చూసి ఆడు ఫ్యాన్ బాయ్ అయిపోతాడు. అసలు ఎవడు ఎక్స్పెక్ట్ చేయడు చేతులు దించితే ఆడు ఇలా కొడతాడు, వీడు ఇలా కుట్టేయచ్చు దాన్ని అని. ఆడి ట్రిక్ ని వీడు బాగా వీడు బ్రెయిన్ లో తిప్పుకొని ఉంది. అది వీడు ఎప్పటి నుంచో అందరికి చెప్తుంటాడు అలా కొట్టని. కానీ వీడు మాత్రం ఈ చేతిసరికి రంగయ్య కూడా అర్థం కాదు, ఎందుకు అలా దించా గాడ్చే అంటాడు. రంగయ్య డాడీ సింహాచలం అందరూ షాక్ లోకి వెళ్ళిపోతారు. డిఫెన్స్ తీస్తాడు, చేతి తీస్తాడు, గుర్తాడు. ఆడు కూడా చిరాకు వచ్చేస్తాడు. చేతిలో దించగా డాన్సింగ్ రోజు ముఖంలో ఎక్స్ప్రెషన్ ఏంటి అనేసి ఇలా కలిసి గుర్తాడు.
ఆ గుద్దిన టైంలోని ఒకసారి సైడ్కి వచ్చి గుర్తారు కదా ముఖం మీద సమరాగండి. ఇదే సీన్ లాస్ట్ లో చెప్తాడు ఎక్కడ వేటపులికి రెడీ అవుతారు కదా ఫైట్ సీన్ కి. వేటపుల్ రెడీ సీన్ రెడీ అయితే అతను చెప్తాడు, ఏడుస్తాడు. లెఫ్ట్ జాబ్ మిస్ కొట్టి రైట్ దాంతో కొట్టాడు, మొఖం దెబ్బకి కళ్ళు బయట కమ్మిన గేట్ అర్థం కాలేదు అంటే ఏడుచుకొని రైట్ మిస్ కొట్టి ఆ మిస్ అయిన రైట్ పంచును ముఖానికి కొట్టాడు వేటపులే. ఒక్కసారిగా తల తిరిగింది నాకు. అంటే డాడీ ఒక కామెడీ జనరేట్ చేస్తాడు, ఇంకో పక్కన ఈడంటే బాగా ఇష్టం రా. అంటే సమరాగా నాకు కొడుకులో చూస్తాడు ఫస్ట్ నుంచి. ఇదంతా ఎక్కడ స్టార్ట్ అవుతుంది, మామూలు బాక్సింగ్ లో జాయిన్ అవడం, రాముని కొడితే స్టార్ట్ అవుతుంది కదా. రాముని కొడితేప్పుడు డాడీ ఉండడు అక్కడ, రాముని కొడితే డాడీ కానీ ఈడొచ్చి ఈడేడ్చి వాళ్ళ అమ్మ ఏడ్చి కొడితేప్పుడు ఇలా చెక్ చేస్తుంటాడు, ఈడే కొట్టేశాడా ఆడు బాడీని పట్టుకొని చెక్ చేస్తాడు. పగిలిపోయిందటగా వీడేమో చేయి చూస్తాడా, సమరాగా చేయి చూసి You found your path, Samara. You found your path. You found a path, man, Samara. You found your path అంటే ఇంకాడికి బాక్సింగ్ అని జీవితం నీకు అర్థమైన బాక్సింగ్ ఉందని అంటారనమాట. దీని గురించి పట్టించుకోద్దు, ఓల్డ్ లేడీ అలా వరుస్తుంది, యూ ఫౌండ్ యువర్ పాత్, నువ్వు బాక్సింగ్ చేయని అంటారు. అదే పద్ది నీకు ఎక్కడ తెలుసా, సమరాగడు అంటే ఫస్ట్ వేటపులి గారిని ఓడించేద్దాం టైప్ లోని ఆయన కొట్టేస్తారు కదా సమరాగాడిని బాక్సింగ్ మధ్యలో ఆపేసి. ఆ తర్వాత ఒక ఫేజ్ లోకి వెళ్తాడు చూడు, ఏది బాగా తాగేసి కొట్టగట్ట పేసి ఆ ఫేజ్ లోకి వెళ్తారు కదా. ఆ ఫేజ్ లోకి వెళ్ళినప్పుడు వీడు ఒకసారి వేటపులి గారు రాముడు గారు రింగ్ లో ఆడుతున్నప్పుడు వీడు పక్కన వచ్చి కూర్చుంటాడు పొట్టతోటే. అక్కడ పక్కన డాడీ కూర్చుంటే ఇటు పక్క వేరే కూర్చుంటాడు. వీడేమొచ్చి అక్కడ రింగ్ లో ఆడుకుంటుంటే వీడు కూడా ఈ దగ్గర ఆడేస్తుంటాడు కూర్చొని అందరి దగ్గర. ఇంకా మైండ్ లో అదే తిరుగుతుందిరా చిన్నప్పుడు. ఈ మజిల్ నోమర్ ఇవన్నీ ఉండడం ఇంకా అవన్నీ వస్తుంటే ఈ పక్కన డాడీ చూసి ఆడు పాత గుర్తుకొస్తాయి. అప్పట్లో చిన్నప్పుడు కూడా ఇలాగే చేస్తాడు, ఇవన్నీ గుర్తుకొచ్చి మళ్ళీ నవ్వుకుంటూ ఇలాగ భుజమే చేసి అంటాడు అనమాట. డాడీ క్యారెక్టర్ కూడా అదొక క్యారెక్టరైజేషన్, దాన్ని కూడా జాగ్రత్తగా రాసుకున్నాడు. సినిమాలో ప్రతి క్యారెక్టర్ అంటే ఒక మంచి రోలేరా. ఈ క్యారెక్టర్ ఫుల్ పెర్ఫార్మెన్స్ చేస్తుంటది. ఇంకా మనం కరెక్ట్ గమనించాం కానీ చూడు, డాడీ క్యారెక్టర్ ఎలాగైపోయిందా అంటే డాడీ కామెడీ క్యారెక్టర్ ఇంకా కొంచెం మంచి క్యారెక్టర్, ఎప్పుడు సమరం మంచి కోరుకునే ఒక నిజంగా డాడీ లాగా అన్నట్టు. చూడు నేను చెప్తాను నీకు గుర్తుంటది. ఫస్ట్ డాన్సింగ్ రోజు ఫైట్ సీన్ వేటపులి మధ్యలో ఆగిపోద్ది, సెకండ్ టైం మళ్ళీ వేటపులితో ఆడుతాడు. ఇది 3 గుర్తుపెట్టుకో. వేటపులి ఫస్ట్ ఫైట్, వేటపుల్ సెకండ్ ఫైట్ అంటే ఇది. వేటపుల్ ఫస్ట్ ఫైట్ అంటే ఇంటర్వెల్ ది, వేటపుల్ సెకండ్ ఫైట్ అంటే క్లైమాక్స్ ఇది. వేటపుల్ ఫస్ట్ ఫైట్ అయిపోయిన తర్వాత రంగయ్య జైలుకి వెళ్ళిపోతారు కదా, సడన్ గా ఆగిపోతే రంగయ్య జైలుకి వెళ్ళిపోతారు. రంగయ్య జైలు నుంచి వచ్చిన తర్వాత వాళ్ళ ఇంట్లోని భోజనం ఆడతారు చూడు. రంగయ్య గారు మూలుగులు గట్ట తినుకొని మాంసం తింటారు. వాళ్ళ ఆవిడ సైలెంట్ గా కాల్ మీద చెయ్యేస్తుంది. అప్పుడు ఇలా చూసి ఇలా ఒక నవ్వు నవ్వుతారు, ఇద్దరు ఒక నవ్వు నవ్వుకుంటారు. అంటే చాలా సంవత్సరాలు కలిసారని. అంటే చూడు వాళ్ళిద్దరు అది అసలు ఎవరు పట్టించుకోరు, ఇది సైలెంట్ గా పక్క నుంచి కాల్ మీద చెయ్యేస్తుంది, ఇద్దరు నవ్వుకుంటారు. అంటే చాలా రోజులు కలిసేమో కొంచెం ఎక్స్ట్రా వేస్తుంది మళ్ళీ కొంచెం ఇంకో చేసుకో అంటే డాన్సింగ్ రోజు గారి ఫైట్ కి ముందు వేరే గారు రాత్రి అటాక్ చేస్తారు కదా. ఇది ఎక్కడ కట్ చేస్తే తర్వాత డాన్సింగ్ రోజు గెలిచేస్తాడు. ఇంటికి వచ్చాక పంచాయతీ పెడతాడు. ఈడు కన్నకొడుకు అనుకున్నాను, ఈ కన్నకొడుకు కూడా ఈడు చెత్తగాడు అంటే సమరం మీద కట్ తీసాడు ఇలాగ కావట్లేదు. అప్పుడు ఇలా ఆవిడ ఫుల్ ఏడుస్తుంది కదా. అదే రాత్రిపో పడుకోవడం కూడా పడుకోవట్లేదు, ఎప్పుడు ఒకటే పోవాలి. మా నాన్న దగ్గర ఎలా నిరూపించుకోవాలి, నాకు బాక్సింగ్ వచ్చాను మా నాన్న దగ్గర ఎలా నిరూపించు అంటది ఆవిడ. ఈడు ఎక్కువ తాగుతాడు, సరిగ్గా ఆడు, వేరే గంట కోపం ఎక్కువ. ఇప్పుడు ఇదే టైంలోని డాన్సింగ్ రోజు కొట్టేసిన తర్వాత పాట వస్తుంది వీడు గెలిచినందుకు. ఈ పాటలోనే మంగంకి వీడికి పెళ్లి అవుతుంది, మంగంకి సమరాగడికి. ఈ పెళ్లి అవుతున్న టైంలోని వేరేగడ ఫుల్ తాగేసి వచ్చి గోల్ చేసేస్తుంటాడు ఊరేగింపు టైంలో. చూడు తాగేసి తగ్గు పెడితే నువ్వు గమనించు, మనం ఎక్కువ గమనించు. మనం ఎవరు గమనిస్తామంటే సమరాగాడిని, రంగయ్యని, మంగమ్మని గమనిస్తాం. వెనకాల వేరే ఆవిడ ఉంటది. వెనకాల వేరే ఆవిడ ఒక పక్క పెళ్లి చూస్తుంది, ఒక పక్క సీరియస్ గా ఆడే చూస్తుంది. అంటే అక్కడ డాన్స్ వేసుకొని తాపుకొని తిరుగుతారు కదా వేరేగడ సీరియస్ గా. అంటే ఆ సీక్వెన్స్ ఎలా ఉంటదంటే నిజంగా భార్య భర్తల మధ్య సీక్వెన్స్. అంటే భార్య భర్త తాగుతూ తిరుగుతుంటుంటే భార్య సీరియస్ గా చూస్తుంది కదా, అలాగే చూస్తుంది కూడా. చిన్న సినిమాలో 2.5 3 hours సినిమాలో కానీ
చాలా లైఫ్ పెట్టాడు, చాలా టైప్ ఆఫ్ లవ్స్ పెట్టాడు సినిమాలో, చాలా కపుల్స్ పెట్టాడు, చాలా టైప్ ఆఫ్ కపుల్స్ పెట్టాడు, చాలా నీట్ గా సింపుల్ గా రోజు పక్కన జరిగేది అలాగే దాన్నే బాగా పెట్టాడు. అంతెందుకు రంగయ్య పక్కన ఒక పంచులు ఆడి మాటలు కూడా మనం వినాలి, కానీ అవి కూడా ఇంపార్టెన్స్ ఉంటాయి. అంటే ఎలా అనుకున్నాం, సమర ఏంటి ఆడలేడు, నిన్న పడ్డ వర్షానికి మొలిసిన మొక్క పెద్ద మరిచెట్లే పడగొడతా, మరిచెట్లే డాడ్పుల్ పడగొడతాననేసి సింహాసనం అంటే ఒరే ఒక్క రింగ్ లో ఆట ఆడమను రెండు బయలు పంపుతే అంటే అదే అంతవరకు వేరే కోసం సపోర్ట్ చేసి మాట్లాడతాడు. కానీ ఎక్కడైతే ఆ రంగయ్య కొంచెం సమరం మీద అంటాడు, వెంటనే మారిపోతాడు. ఆడలాంటాడు అనమాట, రంగయ్య వారికి ఏం జరగకూడదు. మూసుకుని కూర్చోవా, తోడు సలహాలు ఇచ్చాడు ఏంట్రా పళ్ళికి ఇస్తారో ఆడు చూడు, అమ్మో నెల 3 చెరువులు నీళ్లు తాగిస్తాడు. అలా మాట్లాడుతాం, నిన్ను పోగొట్టుకుని మేము బతకగలమా, లాగా అలా ప్రొడక్ట్ చేస్తాడు నీట్ గా. మరి చెట్లు లాంటి వేపలు లాంటి ఒకసారి రింగ్ లోకి వచ్చి ఆట ఆడమని 3 చెరువులు నీళ్లు తాగిస్తారు అన్నాడు. మళ్ళీ ఎక్కడ తెలుసా బాగుంటది, మంగం క్యారెక్టర్. మంగం క్యారెక్టర్ నువ్వు కరెక్ట్ గా ఫస్ట్ నుంచి చూడు, దానికి ఎక్స్పెక్టేషన్స్ అన్ని రియాలిటీ ఉంటాయరా. అంటే అది ఎప్పుడు రియాలిటీ ఉంటుంది. ఇప్పుడు మంగం కలగంటే ఓ ఇంత పెద్ద బంగ్లా ఉండాలి, కార్ ఉండాలి, డబ్బులు ఉండాలి, అవేంటి వద్దు దానికి. సమర పక్కన ఉండాలి, సమరతో హ్యాపీగా ఉండాలి, వాళ్ళ పిల్లలు సమర వాళ్ళ అత్త, అంతే. అన్ని అది చూసేస్తుంది ఆల్రెడీ, ఇదన్నీ బైక్ కొంటాడు, పిల్లలకి అన్ని కొంటాడు, అన్ని చూసేస్తుంది. కానీ అవి ఏం అవసరం లేదు డాడీకి, దానికి అడిగితే చాలు, ఇంటికి వస్తే చాలు. ఒక రోజు దీనికి అటాక్ అవుద్ది కదా, వీడు తాగేసి ఉంటే మంగం మీదకి వీడికి అటాక్ అవుద్ది కదా. ఆ తర్వాత రోజు బాధపడతాడు వీడు. తర్వాత రోజు తాకండి వచ్చి బీఫ్ బిర్యానీ తీసుకొస్తాడు మంగం. ఈ ముద్దు నష్టం తాగుడు మానేసేమా, అచ్చాలు నాకు. నేను చెప్పనే, నువ్వే చూస్తావు, నీకు ఇష్టం అని బీఫ్ బిర్యానీ తీసుకొచ్చానే. ఆ తర్వాత రోజు ఉదయం నిన్న ఒక్కరోజు తాగినందుకే నా ఇల్లు స్వర్గంలాగా ఉందంటారు. నిన్న ఒక్కరోజు నువ్వు తాగలే, ఆ ఒక్కరోజే నా ఇల్లు స్వర్గంలా మారింది. నీకు అర్థమైంది? దానికి ఇంకేం అవసరం లేదు, అది రియాలిటీ ఉంటది. అంటే అది ఏదో చెప్పినాడంటే ఇప్పుడు అమ్మాయిని ఎలాగా అది ఉండాలి, ఇది ఉండాలి, నెలకు 1,00,000 ఉండాలి, నెలకు 2,00,000 ఉండాలి, గోల ఒక ఫెమినిన్ ఉమెన్ ఎలా ఉంటది అంతే అంతే. దానికి వాళ్ళ హస్బెండ్ వాళ్ళ హౌస్ ఇవన్నీ హ్యాపీగా ఉంటే చాలు. మళ్ళీ అదే మాట ఎక్కడ ఉంటదంటే లాస్ట్ సెకండ్ క్లైమాక్స్ ఫైట్ ఉంది కదా వేటకుల తోటి. క్లైమాక్స్ ఫైట్ కి ముందు షిప్ మీద కూర్చుంటాడు, రాత్రి షిప్ లోకి వచ్చేది కదా. రాత్రి షిప్ లోని ఇది టర్న్ చేస్తుంటాడు, సెడ్యూస్ చేస్తుంటది. ఆ పక్కన బీడీతో కూర్చుంటాడు. నేను అలాగే గెలుస్తాను కదా, నాకు భయం వేస్తుంది అనేసి సమరగడు అంటే, నాకెందుకు భయం, నువ్వు వెలుగు బాగా తాగట్లేదు, ఇప్పుడు బాగుంటుంది, నాకు కూడా ఇప్పుడు పాప పడుతుంది, ఆ అత్త కూడా నీతో అదే మీ అమ్మ కూడా నీతోనే కలిసి ఉంది, నాకెందుకు భయం, హ్యాపీగా ఉన్నాను, నేను అనుకున్నట్టు నా జీవితం ఉంది అంటది. అది సంతోషంగా ఉంది, నాకు ఇంకేం భయం లేదు నాకు అంట. నువ్వు నేను పాప సినిమా అంతా చూడు, అదే అలా ఇలా పైకి లేచి పడిపోతాడు, మళ్ళీ ఇంకా వేరే లెవెల్కి వెళ్ళిపోతాడు. సినిమా అంతా మన అప్పు రైజ్ చూపిస్తుందిరా. మనం కూడా మన లైఫ్ లో కూడా అలాగే అప్పు రైజ్ ఉంటది కదా మనకి, ఆ సినిమా చూపిస్తుంది. ఎక్కడైతే నువ్వు బ్యాడ్ స్టెప్ తీసుకుంటావు ఇంకా ఫాలో అయిపోతావు, ఎంత ఫాలో అయిపోతావు అంటే దారుణం అయిపోతావు. ఎంత నీకు మోటివేషన్ ఉన్నా, నీకు ఎంత మంచి బాడీ ఉన్నా, వీడు బాక్సింగ్ అంటే ఇష్టం అంటే చూస్తాడు తప్ప వీడు ఎప్పుడు ప్రాక్టీస్ లేదు. కానీ ఈడే అందరూ అవుతాడు లాస్ట్ కి. ఎందుకు వీళ్ళు ఆ జీలు ఉంటది కాబట్టి, నువ్వు ఆ జీలు ఉండి ఏదున్నా నువ్వు ఒక బ్యాడ్ దీంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇంక వేస్ట్ కదా అన్నట్టు అటు మెసేజ్ డైరెక్ట్ గా సినిమాలో చెప్పలే, డైరెక్ట్ చూపించాడు మన లైఫ్ లో జరిగిందనే. ఫస్ట్ టైం బ్యాడ్పుల్ గడితో ఫైట్ చేసిన తర్వాత వీడు తాగుబోతాడు అయిపోతాడు, లావ్ అయిపోతాడు, ఇంక లైఫ్ పాడైపోద్ది, అంత అయిపోద్ది. ఈ సీక్వెన్స్ అంటే ఫస్ట్ బ్యాడ్పుల్ ఫైట్ తర్వాత నుంచి క్లైమాక్స్ బ్యాడ్పుల్ తర్వాత ఈ మధ్యలో ఉంది కదా సీక్వెన్స్. ఈ సీక్వెన్స్ లో ఎక్కడ సింహాచలం డాన్సింగ్ రోజు వేటకులి ఎక్కడ రారు. రంగయ్య ఎవరు బయటకు రిలీజ్ అయిపోయిన తర్వాత వచ్చిన తర్వాత ఫైట్ ని మళ్ళా పెడతారు కదా వీళ్ళిద్దరికి ఫైట్. ఆ టైం వరకు వీళ్ళిద్దరు రారు, వీళ్ళు ముగ్గురు రారు. వీళ్ళు ఎప్పుడు కంగానే ఉండరు, వీళ్ళు ఎప్పుడు పరంపర నమ్ముకొని ఇంకో పని చేసుకుంటూ అలా ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటారు. ఏ సినిమా అయినా చూడు, ఏ సినిమా అయినా హీరోకి ఒక హైప్ ఇచ్చి ఆడే మళ్ళా జీరోకి వచ్చాడు, మళ్ళా హీరో అయ్యాడు. ఇవి ఎప్పుడు హిట్ అవుతుందిరా. చూడు నువ్వు అర్జున్ రెడ్డి తీసుకో, కానీ నీకు ఏ సీక్వెన్స్ అయినా ఇప్పుడు సమరగాడు ఫస్ట్ డాన్సింగ్ రోజుని కొట్టి వేటపల్లి కొట్టి హైలైట్ అయ్యాడు, తర్వాత బాగా జీరోకి వచ్చాడు, ఆ తర్వాత మళ్ళీ డాన్సింగ్ రోజు వేటపల్లి కొట్టాడు. కానీ ఈ మధ్యలో డౌన్ సీక్వెన్స్ ఉంచాడు, అది బాగా డార్క్ గా ఉండి కొంచెం బోర్ కొట్టి, మనకి ఎందుకు బోర్ కొడద్దంటే అది హైప్ ఉండదు. ఒక ఫేమస్ స్టోరీకి హైప్ ఉండదు, నార్మల్ ఫ్లాట్ గా చెప్పగలిగిపోతుంటది సీన్ అంతా. మళ్ళా నీకు అర్జున్ రెడ్డిలో చూడు, ఆడికి అంత హైప్ ఇస్తారు, తర్వాత ప్రీతికి పెళ్లి అయిపోద్ది వేరేగా. ఆ తర్వాత ఇది ఒక డార్క్ ఫేస్ పడుతుంది చూడు, తాగేసి తిరుక్కొని నచ్చినట్టు తాగేసి ఉంటాడు.
ఆ డార్క్ ఫేస్ నచ్చదు. మళ్ళీ ఆ తర్వాత క్లైమాక్స్ లోనే కలుసుకుంటూ చూడు, అక్కడ హైప్ అవుద్ది. మొత్తం సినిమా అంతా ఓవరాల్ గా చూసుకుంటే హైలైట్ అవుద్ది. ఆ డార్క్ ఫేజ్ వాళ్ళని వెయిట్ చేస్తుందిరా మంచి క్లైమాక్స్ కోసం. అలాగా ఆ మంచి క్లైమాక్స్ కూడా చాలా మంచిగా పెట్టాడు. అంటే మళ్ళీ భయం వేస్తుంది, మళ్ళీ డౌన్ అయిపోతాడేమో, మళ్ళీ ఫెయిల్ అయిపోతాడేమో, వీళ్ళు వచ్చి కత్తితో పొడిచేస్తుంటారు కదా. మొత్తం ట్రైనింగ్ అంతా తీసుకొని లాస్ట్ ఇంకా సముద్రం దండం పెట్టుకొని వెళ్తాడు, స్టేడియంకి వెళ్తాడు చూడు రింగ్ దగ్గరికి. ఆ టైంలోనే కదా ఈ నాగే మనుషులు వచ్చి ఇక్కడ గుచ్చేస్తారు చూడు అడిగి. లాస్ట్ క్లైమాక్స్ గుచ్చేసి ఉంటారు. మనం ఏమనుకుంటాం, ఏంటి ఎలాగయ్యింది ఇప్పుడు ఎలాగెళ్తాడు, గుచ్చేసాడు రాత్రం అనుకుంటాం. కానీ అది పట్టి అసలు ఆడికి మైండ్ లో ఉండదు అక్కడ. అసలు దెబ్బ అసలు నీకు ఆ సినిమా మొత్తం సీక్వెన్స్ లోని నీకు ఆ దెబ్బని పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వరు, ఎందుకంటే మైండ్ అది లేదు. ఆడి మైండ్ లో ఎలాగో సారపరంతో విన్ అవ్వాలి అంతే. ఇక్కడ ఏదో సరే కన్నం ఉంటది, కన్నం నుంచి రక్తం కారుతుంటది తప్ప దానికి పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వరు సినిమాలో. మీరు ఇప్పటి వరకు చాలా హెయిర్ ఆయిల్స్ వాడే ఉంటారు, మీకు రిజల్ట్స్ కూడా మంచిగా వచ్చి ఉండకపోవచ్చు. కానీ మీకు ఒక 100% న్యాచురల్ హెయిర్ ఆయిల్ కావాలి, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, ప్రిజర్వేటివ్స్ లేకుండా, ఆడవాళ్ళు మగవాళ్ళు పెద్దవాళ్ళు చిన్నపిల్లలు అందరూ వాడుకునేలాగా, హెయిర్ ఫాల్ తగ్గి హెయిర్ స్కాల్ప్ హెల్దీగా తయారయ్యి హెయిర్ ఒత్తిగా పెరగాలి అంటే భీమస్ సరళ హెయిర్ ఆయిల్ ఒకసారి వాడి చూడండి. ఎందుకంటే ఇందులోని ఇప్పుడు నేను కొన్ని ఇంగ్రీడియంట్స్ చెప్తాను. ఒకటి వచ్చేసరికి కోల్డ్ ప్రెస్డ్ వర్జిన్ కోకోనట్ ఆయిల్, మందార పువ్వులు, మెంతులు, కరివేపాకు, వేప, తులసి, ఇవి తప్ప ఈ ఆయిల్ లో ఇంకేటి లేవు. ఇవన్నీ మనకి ఎప్పటి నుంచో తెలిసినవే హెయిర్ కి మంచిదని. ఈ హెయిర్ ఆయిల్ వాడడం వల్ల మీ స్కాల్ప్ హెయిర్ హెల్దీగా అవుతాయి, మీ హెయిర్ ఫాల్ తగ్గుద్ది, మీ హెయిర్ హుత్తుగా పెరుగుద్ది. ఈ హెయిర్ ఆయిల్ కావాలి అనుకుంటే ఈ కింద ఉన్న నంబర్ కి కాల్ కానీ వాట్సాప్ మెసేజ్ కానీ చేయండి, లేదంటే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కి మెసేజ్ చేసి కూడా ఈ ఆయిల్ ని తీసుకోవచ్చు. బీడీ తాతరా, ఈ బీడీ సీక్వెన్స్ స్టార్టింగ్ అంటే స్టార్ట్ అయ్యే సీక్వెన్స్ వీడు బాగా ఏడుచుకొని సరే ఆ డేటు కూడా పాపం బూతులు కూడా రావురా సమరానికి. బుర్రలో ఉన్నది ఒళ్ళు వెన్ననేసి మొండికేస్తుంది అంటాడు. నీకు అర్థమైందా? దాంట్లో సీక్వెన్స్ ఉన్నాయి, ఇక్కడ ఇలా కొట్టాలి ఇవన్నీ స్ట్రాటజీస్ ఉన్నాయి. బాయ్స్ ఆచరించట్లేదు. అమ్మ నాకేం రావట్లేదు, నేను ఎందుకు పనికిరాను, నాకు ఏమి రావట్లేదు, నాకు బాక్సింగ్ కూడా ఇప్పుడు రావట్లేదు, నేను నమ్ముకున్న రంగయ్య గారు కూడా నాకు తిడుతుండ్రు, నేను చచ్చిపోనా, నాకు ఏడు రాంటదని ఏడుస్తాడు. అమ్మ నాకు ఇక్కడ నచ్చట్లేదు, నన్ను కడుపులో లాగేసుకోమా అంటాడు. అంటే మనం ఎక్స్పెక్ట్ చెయ్యం. అంటే ఏంటి తెలియనోడ్లాగా, అమ్మ నేను నన్ను నీ కడుపులోకి లాగేసుకోమా, నాకు ఇక్కడ ఉండడం ఇష్టం లేదు, కడుపులోకి వెళ్ళిపోతారు అప్పుడు అడగాలి అమ్మ. అప్పుడు రా అది హైలైట్ సీన్ రా. అక్కడి నుంచి అక్కడ మ్యూజిక్ కూడా చూడు బాగా లోకి వచ్చి మ్యూజిక్ గురించి చెప్తే చూడు. మ్యూజిక్ కూడా ఆడు ఎప్పుడైతే డౌన్ ఫాల్ అవుతున్నాడో అక్కడి నుంచి మ్యూజిక్ ఆగదురా, అలా వెళ్తూ ఇంకా అలా అమ్మ ఎప్పుడైతే అంటే ఇంకా వాల్యూమ్ పెంచాడు. ఇంకా అంతవరకు మ్యూజిక్ అంతా అలా వెళ్ళిపోతాడు. అప్పుడు ఇలా అమ్మ అంటది, ఇన్ని రోజులు నీకు బాక్సింగ్ ఎందుకు వద్దా అనంటే నువ్వు ఎలా తిరుగుతావు అనేసే, కానీ ఇప్పుడు ఎలా తిరుగులు బయట రావాలంటే బాక్సింగ్ మందు. బయటపడాలంటే నీకు ఎవరైనా బాక్సింగ్ కావాలంటే నీ బ్లడ్ లో ఉంది. అప్పుడు దాని చూడు కేవలం వేరే సార్ బీడీతాద అంటే వేరే సముద్రం దగ్గర ఉంటాడు ఆ ఓల్డ్ బాగా. సముద్రం గానే ఉంటా ఓల్డ్ బాగా. కొన్ని వర్డ్స్ సరిగ్గా అంటాడు రా. ఎలా కాకున్నావు ఏ డాడీ ఆ బీడీతాత ఎక్కడ ఉన్నాడంటే వేరల్స్ ఆ సముద్రం దగ్గర ఉన్నాడు ఆ ఓల్డ్ బాగా అంటాడు. వేరల్స్ ఇదొకటి చూడు. ఈ వేరల్స్ అని చూడు పదం అది చాలా బాగా అంటాడు రా. వేరల్స్ సముద్రం గానే ఉంటా ఓల్డ్ బాగా, ఆ సముద్రం దగ్గర ఉంటాడు ఆ ఓల్డ్ బాగా అంటాడు. మళ్ళీ ఇంకో దగ్గర ఎక్కడంటే రాముడిని కొట్టేసేసిన తర్వాత రాజు చేయి చూస్తుంది కదా, ఇది ఈ ఫౌండ్ యువర్ పాత్ సబ్రా అంటాడు కదా. అప్పుడు ఒక మాట అంటాడు చూడు, నేను అక్కడ ఉండాల్సింది విషయం దేర్ అంటాడు. అంటే విషయం దేర్ అంటాడు. అక్కడ హైలైట్ రా. అంటే నిజంగా ఒక ఇంగ్లీష్ అసెంట్ వస్తుంది అక్కడ. విషయం దేర్ అంటాడు. ఈ ఫౌండ్ యువర్ పాత్ సబ్రా అంటాడు. అది ఎక్కడున్నావు ఈ మధ్యన ఒక రీల్ బాగా ఫేమస్ అవుతుంది చూడు, స్టాప్ ఇట్ సెల్ ఫర్ గాడ్ సేక్ అంటే చూడు. ఇంగ్లీష్ ఆంగ్రేజీ వేరే సముద్రం దగ్గర ఉంటాడు ఓల్డ్ బాగా. లేకపోతే విషయం he found your path samara, did you really do it baga, you found a path man samara, hey come on you old baga ఈ రమ్మంటది ఆ ఓల్డ్ ఆ బిడి తాత దగ్గర పదాను కానీ టడా లెగిస్తే అప్పుడు వెళ్తాడు. ఆ బిడి తాత వీడు ఎలాగైపోయాడు, పొట్ట అయిపోయింది, వీడు ఇంకా కత్తి పట్టుకున్నాడు, మంచి తాగాడు, వీడు నేర్పించడం కష్టం, అవన్నీ పట్టించుకోడు. వచ్చి రాగానే ఆల్రెడీ డాడీ చెప్పేసి ఉంటాడు. వచ్చి రాగానే ఏడు లేదు బిడ్డ ఆ టెడ్ పెట్టుకుని వెళ్ళాడు అంతే. ఆడి యొక్క నెగిటివ్ చూడడు. రాగానే ఈ నెలగానే మార్చేద్దాం అనుకుంటున్నాడు అంతే. దెన్ రంగయ్య గారు మాత్రం
ఒక్కసారి గ్లాస్ పట్టుకుని చేయితోనే మళ్ళీ బాక్సింగ్ లో తొడనివ్వలేం చెప్తుంటాడు. తనకి ఆ బాక్సింగ్ అనేది మామూలు రంగయ్య వారికి బాక్సింగ్ అంటే ఒక స్పిరిచువల్ లాగా ఇంకా ఆడు చెప్తాడు కూడా అసలు బాక్సింగ్ అంటే ఎలాంటి తపస్సు లాంటి ఉంటుందిలే, తపస్సు లాంటిది. దాన్ని ఎలా నువ్వు చేసావు అనుకుని కామ్ అయిపోతుంది. అందుకే ఆడికి నేర్పడు, ఇక్కడ ఎక్కడో ఆడికి ఉంటది నేర్పించాలని, నేర్పించడు ఎందుకంటే ఆడి పాడైపోయాడు కాబట్టి. పాడైపోయాడు అంటే ఇంకా అనుకోడరా, ఈడు కూడా వెనక్కి వస్తాడు తిరిగి వస్తాడు అనుకోడు. ఆడు ఎక్కడ తెలుసు హైలైట్, అమ్మ సమరా నువ్వు పరంపర పరువు తీకమ్మ సమరా అనేసి రంగయ్య అంటాడు. చేతులెత్తి మొక్కుతాను పరంపర. అప్పుడు మమ్మ కోరుకునే కొడుకుని కాలేకపోయాను, మా భార్య కోరుకునే మగుడిని కాలేకపోయాను, ఇప్పుడు నా రంగయ్య కూడా నన్ను శిష్యుడు కాలేస్తారు, మరి నేను ఎవరు రా అంటాడు. ఇది నేను ఖచ్చితంగా ఆడుతాను, నేను ఎలాగైనా గెలిచి తీరుతాను, చచ్చిపోయినా పర్లేదు, నేను ఎలాగైనా ఆడుతాను, ఇది నాతో నేను చేసే ఉద్యోగం అనేసి గౌతమ్ వస్తానని చెప్పి అంటాడు. అప్పుడు అమ్మాయి అనుకుని వెళ్ళిపోతాడు. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ చూడు వీళ్ళు కామెడీ సీన్ ట్రైనింగ్ స్టార్ట్ చూడు, అక్కడ రంగయ్య దగ్గరికి వెళ్ళి స్కిప్పింగ్ చేస్తా ఉంటాడు చూడు. ఆడి స్కిప్పింగ్ రాదు, ఇసిరేస్తాడు, ఇచ్చేసి ఆ పాటలు కూడా బాగుంటారా నీకు అది మళ్ళా 2 పాటలు సినిమా అందరికి. ఇది ఒక పాటను డాన్సింగ్ రోజు గెలిచిన తర్వాత ఒక పాట. నాగయ్య గురించి మంచి సీన్ ఏముందరా ఆడి గురించి. ఇప్పుడు చూడరా ఈ నాగయ్య గడు ఉన్నాడు కదా, రాముడు మామయ్య నాగయ్య, వీడు రాముడు కొట్టేస్తాడు చూడు. మామూలు స్పారింగ్ లో రాముడిని కొట్టేసే కదా డాన్సింగ్ రోజు దగ్గరికి వెళ్తాడు. రాముడిని కొట్టేసిన తర్వాత ఈ నాగయ్య ఏమొచ్చి హాస్పిటల్కి వెళ్తాడు, రాముడు ఏమొచ్చి కట్టేసుకుని ఇలా పడుకుంటాడు కదా. అప్పుడు అంటాడు జంక పిల్లల చెంగి మంది తిరిగేవాడు ఇలా చేస్తున్నాడు. ఆడు కూడా సన్నగా ఉంటాడు, జంక పిల్లల చెంగి మంది తిరిగేవాడు ఇలా పడుకుని పెట్టేసానండి. జంక పిల్లల చెంగు చెంగున దూకే నా మేనలు ఎలా కొట్టి పడేశారు చూడండి. అంటే ఈ మధ్య సినిమాలన్నీ అంటే మామూలు సినిమాలన్నీ 0 నుంచి టాప్ కి వెళ్దాం, మళ్ళీ చెప్తే ఇప్పుడు కేజీఎఫ్ కానీ పుష్ప కానీ ఇలా సినిమాలన్నీ 0 నుంచి టాప్ కి వెళ్ళిపోతాడు. ఆ టాప్ కి వెళ్ళిపోయి ఒక తర్వాత మన పార్ట్ 2 లో నుంచి ఆ టాప్ కి వెళ్ళిన తర్వాత ఏం చేశాడో చూపిస్తాడు. ఈ సినిమా మాత్రం అంటే ఎన్ని పార్ట్స్ తీయాల్సిన సినిమాని ఒక పార్ట్ లో తీసాడేమో అనిపిస్తుంది. అలా నీట్ గా రైజ్ అవుతాడు, డౌన్ అవుతాడు, మళ్ళీ రైజ్ అవుతాడు. కొన్ని సినిమాలు ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టవురా. నేను ఎన్నిసార్లు అంటే ఇక నార్మల్ గా తినేటప్పుడు ఏ సినిమా దొరకదు, కొత్త సినిమాలు గట్రా తినేటప్పుడు ఎందుకు మళ్ళా పూర్తిగా చూడాలని టైప్ లోని నార్మల్ గా వేసేది అనుకున్నప్పుడల్లా స్టార్ పట్ట, లేకపోతే సీతామకి సినిమాలు చెట్టు. మహాన్ కూడా రా, మహాన్ కూడా చాలా బాగుంటది రా సినిమా. మహాన్ గురించి కూడా ఒక సెపరేట్ వీడియో పెట్టాలరా. ఎందుకు అనుకున్నా, నువ్వు బ్రేకింగ్ బ్యాడ్ చూడలేదు కదా, మహాన్ సేమ్ బ్రేకింగ్ బ్యాడ్ రా. మహాన్ లోనే విక్రమ్ గడ్ ని బ్రేకింగ్ బ్యాడ్ లోని వాల్టర్ వైట్ గడ్ తీసుకుంటే అది డ్రగ్స్ సామ్రాజ్యం. బ్రేకింగ్ బ్యాడ్ అవుట్ లైన్ ఉంటుంది కదా, అంటే బ్రేకింగ్ బ్యాడ్ అయితే ఆడ కెమిస్ట్రీ టీచర్, వీడి టీచరే, ఈడి ఆల్కహాల్ సామ్రాజ్యంలోని కింద ఎదుగుతాడు. వీళ్ళ కొడుకు ఈడికి పడదు, వీడికి కొన్ని విలన్స్ ఎదురవుతారు. అక్కడ విలన్స్ తోటి ఫ్రెండ్షిప్. నువ్వు మొత్తం బ్రేకింగ్ బ్యాడ్ చూసుకొని ప్రతి చూడు. నువ్వు ఇప్పుడు సార్పాటు పరంపరకు వస్తే ఇది ఒక నార్మల్ బాక్సింగ్ సినిమా తీస్తే ఎక్కదు జనాలకి ఎంత. అంటే ఎన్నో చాలా సినిమా చూసారా, అప్పుడు తమ్ముడు సినిమాల నుంచి చాలా సినిమాలు చూసాం. ఈ మధ్య కూడా ఇప్పుడు బాక్సింగ్ అంటే బాక్సింగ్ అలాంటివి ఈక్వల్ టు స్పోర్ట్స్ సినిమాలన్నీ అలాగే ఉంటాయి కదా. హీరో దగ్గర ఇక్కడ బాక్సింగ్ కి ఒక రెట్రో లుక్ ఇచ్చి పాతగా తీసుకెళ్లి వేటపూలికి వెళ్ళడానికి, ఆ సింహాచలం వెళ్ళడానికి ఏటైతే మెయిన్ లేదు నేటి ఆడు తప్పు అంటే ఫౌల్స్ ఆడేస్తుంటాడు. వెనకాల కామెంటరీ కూడా చెప్తుంటాడు, ఎన్నిసార్లు చెప్పాలి అయ్యా మీకు ఫౌల్ ఆడచ్చా తప్పు కదా అని కామెంటరీ కూడా ఉంటది. ఇప్పుడు వేటపూలి కూడా ఒక ఫౌల్ ఆట ఆడుతుంది. ఎలా అనుకున్నావు, ఎవరైనా చెయ్యాలి గీసినప్పుడు ఆ చేతులు కొట్టేసుకుని ఇరిచేస్తారు చూడు. అదే ఫస్ట్ వేటపల్లి సామ్రాజ్య ఫైట్ లోని ఆడి చేతిలో పట్టుకుని ఇరిసినప్పుడు ఇరిసి ఈ చేతితో కొడతాడు వేటపల్లి. అప్పుడు ఇలా సైడ్కి వచ్చి ఈ చేతిలో గుర్తాడు. అప్పుడు రంగయ్య గారు అది అసలు నాట అని చెప్పేసి వెంటనే అలా వెళ్ళిపోతుంది. మళ్ళా ఇంకా అనుకున్న కాంపిటీషన్ డాన్సింగ్ రోజు తోని ఫైట్ చేస్తున్నప్పుడు ఒక దగ్గర డాన్సింగ్ రోజు ఇది కొట్టేస్తాడు. కొట్టి ఇలా డాన్స్ చేస్తుంటాడు డాన్సింగ్ రోజు కూడా. ఆ టైంలోని ఆ కమెంటేటర్ అంటాడు, ఆ డాన్స్ చూడండి జయమల్ నెక్రేసుకొని చేస్తుందని చెప్పాడు. జయమల్ నెక్రేసుకొని మా నాన్నగారు అందరికి చలవ చేయాలని మజ్జిగని ఇచ్చారంటే వాళ్ళ కర్రోడు నీళ్ళు చేస్తాడు. ఒక కర్రోడు ఉంటాడు కదా,
ఆడే కదా వేరే గాడిని వీళ్ళు చదివిస్తాడు. వీళ్ళందరూ మళ్ళా లాస్ట్ కలిసిపోతారు రా. ఎక్కడ లాస్ట్ వ్యాప్తుడి ఫైట్ ఉంటుంది కదా, ఆ టైంలోని వీరగాడు వీడు కలిసిపోతాడు, నల్లోడు కలిసిపోతాడు. వీరగాడు నీకు మొత్తం ఓవరాల్ గా చూసుకుంటే అర్థం కాడు, మనం అర్థం చేసుకోవాలి అంతే ఆయన. అర్థం చేసుకోవాలి అంటే వీడికి సమరగాడు అంటే నచ్చదు, కానీ లాస్ట్ కి వచ్చేసరికి సమరగాడి మీద అటాక్ అయ్యేసరికి లాస్ట్ లో ఫైట్ కి వెళ్ళినప్పుడు సమరగాడి మీద అటాక్ అవుతుంది కదా, ఆ టైంలో వీడు గురించి కాపాడుతాడు. ఏంటంటే వెరీ నార్మల్ పర్సన్ రా, ప్రతి మనిషిలాగే జలస్ ఫీల్ అవుతుంది, ఎందుకంటే ఆడికి రావాల్సిన ఛాన్స్ కొట్టాడని, అందువల్ల అన్ని చేస్తాడు. ఆ పాడవడం కూడా ఇంటెన్షనల్ గా చేయడాడు, ఆడు కూడా ఈడితో కలిపి పాడైపోతాడు. నువ్వు మామూలుగా జనరల్ గా ఏంటనుకుంటావు అంటే సమరం అంటే నచ్చకపోవడం వల్ల ఆడు పాడు చేస్తున్నాడు అనుకుంటావు, కానీ ఆ నల్లడితో కలిపి ఆడితో పాటు ఈడు కూడా పాడైపోతాడు. వేరేగడే కోరుండి రా సమరం అందులో ఉన్నాడు, మన అన్న దగ్గర ఉంటే మనకి డబ్బులు కూడా వస్తాయి టైం తీసుకెళ్తాడు రా. స్టార్టింగ్ థాట్ ఇది పాడు చేయాలని కాదు, జనరల్ గా ఆడు కూడా ఇట్లాగే వెళ్ళిపోతాడు, వెళ్ళిపోయి అప్పుడు ఇద్దరు కలిపి ఇది అవుతారు. నేను అనుకుంటున్నాను వేరే లాస్ట్ క్లైమాక్స్ ముందు మారిపోతాయేమో రా. అంటే నిజంగా సమరాగాడు ఇంత మారిపోయి ఇంత ట్రైనింగ్ తీసుకుని ఆడుతుంటే నిజంగా మారిపోయాడు, మరి ఆయన ఎందుకు కంగారు చేయడం, వీడు కూడా మారిపోయి ఆయన కాపాడుతాడు అంతేనా, అంతే అయ్యంత కాదనుకుంటా. అంటే వీరాకి సమర్ అంటే ఇష్టం స్టార్ట్ ఎప్పుడంటే కోపం ఎప్పుడు ఆగిపోద్ది, ఎప్పుడైతే వేరే సమరాకి అన్యాయం జరుగుతుందో అక్కడితో వీరాకి సమర్ అంటే ఇష్టం వచ్చేస్తుంది. ఇష్టం కాదు అంటే హేట్రెడ్ ఉండదు, ఇంకా జీరో అయిపోద్ది. ఇద్దరు కలిపి పాడైపోతారు, ఇద్దరు కలిపి పాడైపోతారు. నీకెప్పుడు లాన్ తిడతాడా, ఆ లాన్ తిట్టినంత వరకు ఆడికి హేట్రెడ్ ఉంటది సమరా మీద. ఆ లాన్ తిట్టి ఇంటి పొమ్మన్న తర్వాత ఇంక జీరో, అంటే సమర అంటే ఇష్టం లేదు, కోపం లేదు. మళ్ళీ లాస్ట్ లో వేటపోలుతోనే ఆడాలి, సమరే ఆడాలి. అప్పుడు ప్రొటెక్ట్ చేయాలి, కంపల్సరీ ప్రొటెక్ట్ చేయాలంటే వీటికి థాట్ వచ్చేస్తుంది, అప్పుడు ప్రొటెక్ట్ చేస్తాడు. ఈ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వేరాకి సమర అంటే నథింగ్ అనమాట, జీరో. ఇష్టం కాదు, మామూలు కాదు. రాముడు ప్లేస్ దూరుడు అని చెప్పేసి ఇది మీద కొంచెం యూనిట్ వస్తుంది, లేకపోతే ఇవన్నీ మీకు నార్మల్ గా ఇప్పుడు వింటే మీకు కొత్తగా ఉండొచ్చు. ఒకవేళ మీరు ఆల్రెడీ సినిమా చూసినా మీరు మరీ ఎంత పర్టికులర్ గా చూసి ఉండరు. ఒకవేళ ఆల్రెడీ మీరు ఒక సినిమా చూడకపోతే చూడండి ఖచ్చితంగా. ఈ వీడియో చూసిన తర్వాత కూడా మళ్ళీ సినిమా చూడండి ఖచ్చితంగా. అప్పుడు మీకు ప్రతిదీ మాట్లాడుకుని ప్రతి సీన్ సీక్వెన్స్ ఇవన్నీ ఎంత పర్టికులర్ గా తీసారా, అంటే ప్రతి సీన్ వెనకాల మరి ఎంత వర్క్ ఉంటుందా, బ్యాక్గ్రౌండ్ వర్క్ ఉంటుందా మీకు అర్థం అవుతుంది. మనం అర్థం చేసుకున్నంత ఆ సినిమా. ప్రతి సినిమాలోనే అంతే. డాన్సింగ్ రోజ్ తోటి ఫైట్ స్టార్ట్ అవుతుంది కదా, ఈ ఫైట్ స్టార్టింగ్ ముందు పాంప్లెట్స్ పంచడానికి ఈ పాంప్లెట్స్ మీద ఫోటోలు కానీ చెప్పేసి ఇద్దరు ఫోటోలు తీసుకోవడానికి వెళ్తారు చూడు. అక్కడ వీరిద్దరు నించుంటారు, ఫోటో చేస్తారు. ఆ టైంలోని శివచారం తాలూకోండి ఎవడ అంటాడు, నువ్వు రెన్యువల్ గా నీ పని అయిపోతుందంటే రోజన్నా 2 రౌండ్లు అనేసి సమర అంటాడు. ఆ టైంలోని రోజుగాడి ఎక్స్ప్రెషన్ చూడు, వచ్చేసింది ముందుకి. అంటే వాడికి అర్థం కాదు, నేనేంటి నా టాలెంట్ ఏంటి, నేను ఎవరైనా ప్రతి ఒక్కరు ఓడిస్తాను, ఈడేంటి నన్ను 2 రౌండ్లు ఓడిస్తాను అనేసి వాడికి అర్థం కాదు. ఈడు ఎలా మాట్లాడుతున్నాడు ముందుకు వచ్చేస్తాడు. మళ్ళీ అదే సేమ్ ఎక్స్ప్రెషన్ డాన్సింగ్ రోజుకి ఈడికి ఫైటింగ్ లోని ఆడు డిఫెన్స్ తీసేసాడు. డిఫెన్స్ తీసిన టైంలో ఇలాగ కలిసి గుర్తాడు, అంటే చేయి తిప్పి అంటాడు. ఆ టైంలో వెళ్ళి ఇలా గుర్తాడు బుక్ మీద, పైన కమ్ముతుంది. ఆ సీక్వెన్స్ మాత్రం హైలైట్ రా. ఇంకా 15 సెకండ్లే ఉంది, ఇంకా 15 సెకండ్లు ఉందని ప్రతి ఒక్కరు టైం చూస్తాడు. డాడీ చూస్తాడు, కమెంటేటర్ చూస్తాడు, ఈ రామయ్య చూస్తాడు, అందరూ చూస్తారు. ఇంకా 30 సెకండ్లే ఉంది. ఆ టైంలో ఒకటే ఇలా గుద్ది ఈ చేత్తో ఇలా కానీ మళ్ళా చేత్తో ఇలా అంటాడు, అంతే అయిపోయింది ఆడు పని. సీక్వెన్స్ మాత్రం హైలైట్ అసలు. అంటే డాన్సింగ్ రోజు ఇంత డాన్స్ వేసుకొని అక్కడ అంత హైప్ ఇచ్చి 3 దెబ్బలు కానీ. ఇంకోటి ఏంటంటే డాన్సింగ్ రోజు సన్నంగా ఉంటాడు, కొంచెం మెలుగులు తిరుగుకుంటూ, అంటే ఆడి వెయిట్ క్లాస్ తగ్గట్టు వాడితో బాగుండ్రా. నీకు అది ఇద్దరిని చూస్తే డాన్సింగ్ రోజు కొంచెం సన్నం కనబడతాడు. ఈ సన్నగాడు ఎంత ఫస్ట్ టైం ఫైటర్ అయినా ఆడు షోల్డర్స్ ఏంటి, ఆడి బాడీ ఏంటి, బలిసి 10 కోట్ల ఉంటున్నాడు. వీడు మాత్రం చిన్న షార్ట్ వేసుకొని డాన్స్ చేస్తా ఉంటాడు డాన్సింగ్ రోజు గట్టి. అంటే బ్యాట్బుల్ గడే కరెక్ట్, సమరాగాడి ఇద్దరు పోతుల్లో ఉంటారు. గేమ్ ఆడతారు, గేమ్ ఆడేటప్పుడు కూడా మళ్ళీ పౌలు ఆడుతూ ఉన్నట్టు చూస్తాడు బ్యాట్బుల్ గడి. కానీ ఆడడు, జెన్యున్ గా ఆడతాడు, జెన్యున్ గా ఓడిపోతాడు. అదే ఆ సీన్ కి వస్తాను వీడు. అక్కడ ఏం జరుగుతుంది, 2వ సారి కూడా నాకే వెళ్తాడు బ్యాట్బుల్ గడి దగ్గర. ఈసారి నన్ను ఎలాగైనా ఓడించే టైప్ లోని ఇంకా వెళ్దాం టైంలోని ఈ డాన్సింగ్ రోజు కూడా తోసేసి ఇంకోసారి ఇక్కడికి వచ్చాయంటే కైమా కొట్టి కాకులు చేస్తాను అంటాడు. అప్పుడే కదా ఆ లాస్ట్ హైలైట్ సీన్. ఎక్కడ ఈ ఓడిపోయి ఇలా గెలిచిన టైంలో డాన్సింగ్ రోజు అంటాడు, ఇది ఆట, ఇది ఆడే చూడు, అది అసలే ఆట,
నువ్వు ఓడిపోయేది కాకపోతే నువ్వు ఏమైనా ఓడిపోలేదు అది గుర్తుపెట్టుకో అంటున్నాను. పీక్ సీన్ ఈ రోజు నువ్వు వీడితో ఆడవే అది ఆట ఓడిపోదట. అంటే అదొక ఆర్ట్ ఫామ్. నువ్వు ఆటలోనే గెలిస్తే ఏంటి ఓడితే ఏంటి నువ్వు ఆడే కరెక్ట్ టైప్ లో ట్రై చేసావు టైప్ లో. ఫస్ట్ బ్యాటర్ఫీల్డ్ గడ్ ఫైట్ లో పోవడం ఆడు కళ్ళు కొట్టాడు రా. ఈ నాకేగాడే ఆడి కళ్ళు దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నాడా అని చూస్తా ఉంటాడు. నాకేగాడు అంటే ఆడి ఇలా ఖర్చు కొడితే చాలు చేసేద్దాం టైప్ అని ఆడి బాబు ఓరని కొట్టడు. ఈ వ్యాడ్పులు కూడా ఆడిని చూడు. ఈ సమర్ గడ ఫుల్ కొట్టేసరికి ఆడి బయటకు ఇలా కళ్ళు తెరచాలా వద్దా అని టైప్ ఇలా చూస్తుంటే ఈ నాగయ్యాడు కింద నుంచి వెళ్ళి మరి ఇలా చూసుకుని ఆడి నార్మల్ కళ్ళు కొడతాడు. ఆ కళ్ళు కొట్టింది వీడికి సిగ్నల్ అనుకుని ఇసిరి అంటారా అంటాడు ఏకంగా. ఒరే ఇదొక సీన్ రా. డాన్సింగ్ రోజుని గెలిచేస్తాడు. మంగంతో సమరాకు పెళ్లి అయిపోద్ది. ఇప్పుడు పెళ్లి అయిపోయి ఇంకా 2-3 రోజులు అవుతుంది. అప్పుడు రంగయ్య అని అంటాడు, అరే కొత్తగా పెళ్లి అయింది ఇప్పుడు కానీ నొట్టుకోకపోయామంటే ఇంకా తెల్లవరకని తిరుగుతాడు అని టైప్. అంటే టైంలో తెల్లారుజామున 5 గంటలకే అప్పుడు వచ్చి ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటాడు. చూడు అంటే డెడికేషన్ ఎలాగో ఆడిపులు గంటలు కొట్టాలని. అదే టైంలోనే ఆడి ఇంట్లో పట్టించుకోడు మంగం సరిగ్గా. వస్తాడు, తింటాడు, పడుకుంటాడు, ట్రైనింగ్. వస్తాడు, తింటాడు, పడుకుంటాడు, ట్రైనింగ్. ఈ టైంలోనే మంగమ్మ అంతా చూడు నీట్ గా రెడీ అయ్యి పూలు కట్టుకుని నిల్చుంటది. అప్పుడు డాడీ అంటాడు, ఏ మంగమ్మ నీటి పూలు కట్టుకుని రెడీ అయ్యావు అని అంటాడు. మునీర్ కూడా వస్తాడు కదా. సమరా నిన్ను అడిగే పిలుస్తున్నారు ఆన్సర్ అంటే మునీరన్నా మా ఆయన రాడు నువ్వు దొబ్బే అంటది. అప్పుడేమి బాధపడి చెప్తారు కదా, ఒక దాన్ని నేను ఉన్నాను నువ్వు నా గురించి అసలు పట్టించుకోవట్లేదు. ఈ మాత్రం నన్ను వెళ్ళి పెళ్లి చేసుకున్నా బాక్సింగ్ నేర్చుకోవచ్చు కదా నన్ను పెంచుకుని అంటాను. అప్పుడు ఏడేమొచ్చి ఏ తెల్లని మాట్లాడుతున్నా అనేసి నవ్వుతూ అడుగుతాడు అనమాట. ఇప్పుడు ఎందుకు పళ్ళు ఎక్కిరిస్తున్నారుగా ఎవరు జోకేసారు అంటే పళ్ళు ఎక్కిస్తున్నాను అంటది అది. ఇప్పుడు ఎందుకు పళ్ళు ఎక్కిరిస్తున్నావు? ఓకే గైస్, మరి ఇంకా ఎక్కడతో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే ఈ సినిమాని ఇంకా ఎంత మాట్లాడుకున్నా ఇప్పుడు నేను ఇంకా మాట్లాడాలంటే ఒక పక్కన టీవీలో సినిమా చేసుకుంటే మన ఇద్దరం చూసుకుని పాజ్ చేసుకుని ప్లే చేసుకుని పాజ్ చేసుకుని ప్లే చేసుకుంటే రోజంతా మాట్లాడడానికి బోల్డ్ అంత ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు నేను కూడా అక్కడక్కడ కొన్ని సీన్లు మర్చిపోతాను. ఎంత సినిమా ఇప్పుడు చూసుకుని వచ్చినా ఇప్పుడు ఈ పాడ్కాస్ట్ కన్నా ముందు ఆడు కూడా సినిమా చూసి నేను కూడా కొన్ని సీన్లు చూసుకొని వచ్చి మాట్లాడడానికి మళ్ళీ ఏమైనా ఇంపార్టెంట్ సీన్లు మర్చిపోతామా లేకపోతే కొన్ని సీన్లు కొన్ని రెఫరెన్స్ తీసుకొని మర్చిపోతాం అని చెప్పేసి చూసుకొని వచ్చాం. అయినా సరే కొన్ని మేము మర్చిపోతాం. ఇంకా మాట్లాడంటే బోల్డ్ ఉంది కాబట్టి బోల్డ్ అంత ఏం పడుతుంది. కాబట్టి ఇంక ఈ వీడియో ఎక్కడితో ఆపుదాం అనుకుంటున్నాం. బాయ్ పృథ్వీ. బాయ్.